వాల్మీకి బోయి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సేవా సంఘం అధ్యక్షులు బరిగే నరసింహారావు తెలిపారు. ఆదివారం విజయవాడ వాల్మీకి బోయి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తొలుత వాల్మీకి భవన్లో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూజలు చేశారు. శివలింగాకృతిలో దీపాలను వెలిగించి శివారాధన చేశారు. అనంతరం తాడేపల్లిలోని మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు బరిగే నరసింహారావు మాట్లాడుతూ వాల్మీకి భవన్ నిర్మాణం మొదలుపెట్టిన నాటి నుండి సంఘం అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. నిరంతరం విశ్రాంతి లేకుండా సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్తీక వన సమారాధన అత్యంత వైభవంగా జరుపుకున్నట్లు వెల్లడించారు. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు నమ్మి అప్పారావు మాట్లాడుతూ వన సమారాధన జరుపుకుంటున్న బోయి సంఘానికి అభినందనలు తెలిపారు. సంఘం సెక్రటరీ చిరుకుపల్లి సాంబశివరావు మాట్లాడుతూ సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు. సంఘ సభ్యులు అడ్వకేట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్తీక వన సమారాధన జరుపుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. చైతన్య మరియు గోపి చిన్నపిల్ల చైతన్య ఎక్కడ త్వరగా రావాలా? గోపి అంటే ఎవరు? గోపి 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 అమ్మాయా? ఇంకెవరు? దాక్షాయణి అర్షినియా? అర్షిని అంట. ఫస్ట్ గేమ్ చిన్నపిల్లలు పసిపిల్లలు. కాశీరాం నల్లబోతుల వాల్మీకి జయంతి అలాగే వన సమారాధన కార్యక్రమాలు బోయ వాల్మీకి భవనంలో నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. మరి మనం సమీకరణ ఐక్యమత్యం దానికోసమే వన సమారాధన అనేది మన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ బంధుమిత్రుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని మన పూర్వీకుల క్షమాచారాలు వారి మనకి అందించిన ఫలాల గురించి ఈ వైభవాల గురించి మాట్లాడుకోవడం కోసమే ఈ వన సమారాధన అనేది కార్యక్రమం అనేది నా భావన. మరి ఈ రోజున బోయ వాల్మీకి కళ్యాణ మండపంలో మరి అధ్యక్షులు వారు నరసింహరావు గారు నిరంతరం కార్యక్రమాలు చేసే దాంట్లో వారు ముందుండి నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి కమిటీ వారిని కలుపుకొని నిరంతరం సేవా కార్యక్రమాలు సంఘీయుల్ని కలుపుకొని ప్రయాణం చేస్తా ఉన్నారు. దాన్ని మరి నేను బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వన సమారాధన సందర్భంగా కమిటీ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమం నిరంతరం జరగాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా అందరినీ కలుపుకొని ప్రయాణం చేస్తారని చెప్పి ఆశిస్తూ, నా పేరు నమ్మి అప్పారావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్. మరి ఈ కార్యక్రమాన్ని మరి మధ్యాహ్నం కూడా అందరూ కూడా చక్కగా విందు ఆరగించి సంఘీయులందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు బరిగే నరసింహారావు, విజయవాడ వాల్మీకి బోయ సేవా సంఘం ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఈ గత 25 సంవత్సరాలు ఈ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం మేము మొదలుపెట్టి రేపు జనవరి 1 కి 25 సంవత్సరాలు కాబట్టి 20 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి మా కమిటీ సభ్యులు మేమందరం కూడా నిరంతరం విశ్రాంతి లేకుండా దీని గురించి అసలు పనిచేస్తా ఉన్నాం. ఈ వన సమారాధన అనేది మా కులంలో ఉన్నట్టు అన్ని అందరినీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ పిలిచి ఒకసారి కూర్చోబెట్టి భోజనాల కార్యక్రమం చేస్తున్నామని, అలాగే ఈ రోజు కార్తీక మాసం కాబట్టి కార్తీక వన సమారాధన పెట్టుకున్నాం.
మా వాళ్ళందరూ సహకరించి మా కమిటీ సభ్యులు, మా సంఘ సభ్యులు, మా కులస్తులు, మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చెరుకుపల్లి సాంబశివరావు, విజయవాడ వాల్మీకి బోయ సేవా సంఘం సెక్రటరీ. గత 20 సంవత్సరాలుగా నేను సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రతి కార్యక్రమం మన విద్యాభివృద్ధి కానీ, విద్యార్థి స్కాలర్షిప్లు కానీ, తర్వాత మెడికల్ క్యాంపులు కానీ కండక్ట్ చేస్తూ మన వాళ్ళందరికీ సేవ చేస్తూ, వాల్మీకి బోయ కులస్తులందరికీ, బంధుమిత్రులందరికీ సేవ చేస్తూ కావలసిన సహాయాన్ని కూడా ఈ సంఘం తరపున అందిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్తీక మాసం అంటేనే హిందువులకి మహా సాంప్రదాయమైన మాసము. అందులో అందరూ కలిసి, అంటే ప్రతి హిందువు కూడా జరుపుకోవాల్సిన పండుగ లాంటి కార్యక్రమం. అలాగే వాల్మీకి బోయ అంటే రామాయణ రచించినటువంటి మహర్షి వాల్మీకిని గుర్తు చేసుకుంటూ మనందరం కలిసి వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మన ఐక్యమత్యం తెలియజేయడానికి కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నా పేరు మునిశెట్టి శ్రీనివాసరావు, అడ్వకేట్ విజయవాడ అండి. ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క కమిటీ విజయవాడ పట్టణ వాల్మీకి బోయ సేవా సంఘం తరఫున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్తీక మాసం ఎంతో పరమ పవిత్రమైన హరహర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర. అలాగే మేము మా గురువు గారు అయినటువంటి మహర్షి వాల్మీకి గారి యొక్క వారసులమి. మేము ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఈ పూజల ద్వారా మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి మా కమిటీ తరఫున గత 25 సంవత్సరాల నుంచి మేము ఎన్నో రకాలైనటువంటి మెడికల్ క్యాంపులు కానీ, పిల్లలకి స్కాలర్షిప్లు కానీ, మరి ఇతరత్ర అనేకమైనటువంటి వెల్ఫేర్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం అయింది. మరి లోకల్గా మేము చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాము. అలాగే మరి ఈరోజు మేము చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని మా యొక్క కుల సభ్యులందరినీ తెలుసుకొని వాళ్ళకి మన యొక్క కులాన్ని ఔన్నత్యం తెలియజేసుకుని మన భవిష్యత్తులో ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి అని చెప్పి తెలియజేసి వాళ్ళకి ఈ వన సమారాధన ద్వారా ఒకసాట చేరుకొని అందరికీ కూడా మన యొక్క కుల గురించి తెలియజేసుకోవటం కోసం అని చెప్పేసి వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే ఇంకొకటి విషయం ఏంటంటే, పితృ సమానులు దైవజనులు అయినటువంటి మా పెద్ద ఆయన హనుమంతరావు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతిసారి కూడా ఏ కార్యక్రమం జరిగినా ముందుగా ఆయన్ని మేము స్మరించుకొని ఆయన యొక్క అడుగుజాడల్లోనే నడుస్తామని చెప్పేసి మరి ప్రతిజ్ఞాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.